E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే. సీఎం వైఎస్ జగన్పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూటమి శ్రేణులు పహారా ఉండాలి. నాగబాబు. కేంద్రం ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యం. సిపిఐ నేత నారాయణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ మావోయిస్టు భాష ఉపయోగించడం వల్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారన్నారు. मानवता की सेवा करने वाले संत समाज को गालियां देना शुरू कर दिया है. इस्कॉन, रामकृष्ण मिशन और भारत सेवाश्रम संघ के सेवा भाव से दुनिया भली भांति परिचित है. इन संगठनों ने बंगाल को गौरव दिया है. सुख दुख में इन लोगों ने लोगों का साथ दिया है. लेकिन यहां की मुख्यमंत्री कहती है कि हमारे संत, ये संगठन देश को बर्बाद कर रहे हैं. मेरा सीधा सीधा आरोप है, यहां की मुख्यमंत्री मुस्लिम कट्टरपंथियों के दबाव में वोट पाने के लिए हमारे संतों को, हमारे महान संगठनों को सार्वजनिक रूप से गालियां दे रही है. తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన 7వ విడత లోక్సభ ఎన్నికలు ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది. తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండా మీద మాత్రమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని ఈసీ తేల్చి చెప్పింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనొద్దని షరతు విధించింది. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో బీఆర్ఎస్ కేడర్తో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను చూడాలని సూచించారు. కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటుంది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటుంది. అందుకే ఆలోచించాలి. ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాలి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం. 10 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం. తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం. కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతోమంది త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం 73% జీతం పెంచుకున్నాం. బ్రహ్మాండంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం. కానీ ఏమైంది? 73% జీతం పెంచినామని మనం సంబరపడ్డాం. కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్లో
అడ్డమైన వాళ్ళు ఏమెక్కిచ్చిండ్రు, మీకు మొదటి తారీఖు రోజు జీతం పడతలేదు. కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు, రైతుల రైతు బంధు ఆగొద్దు, ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, ముసలోళ్ళ ఆసరా పెన్షన్ ఆగొద్దు, రైతులు ఇబ్బంది పడొద్దు, రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక 2 రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ గాళ్ళు లేనిపోయిన అగాధం సృష్టించింది. 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది, పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి, ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అంటే చూపెట్టరా అయ్యా. దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జయ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు సీఎం విదేశీ పర్యటనకు వెళ్ళండి ఏమిటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రంలో ఉండాలని, శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఆయన మంత్రులేనని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిన తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గర్హనీయమన్నారు. ప్రగలు పదీకారాలతో రాజకీయ పార్టీలు పగ తీర్చుకోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని కోరారు. ఓడిపోయాక కూడా జగన్ కుర్చీ వదిలేందుకు సిద్ధంగా ఉండబోరని అన్నారు. ఎన్నికల్లో దాదాపు 82% ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయంగా వివరించారు. ఇదే సమయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఓటమి కళ్ల ముందు కనిపించుతుండడంతో వైకాపా శ్రేణులు ఎంతటి అరాచకానికి ఓడుగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశామన్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 ఇంచుల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి
కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖల స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందెం రైలు హడావిడి, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కోట్లలో పందాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై ఇప్పటికే 100 కోట్ల రూపాయల పందాలు కట్టినట్లు తెలుస్తుంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందాలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా, ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారి క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందాలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. కేంద్రంలో ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యమని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఇండియాకు 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అవినీతి కారణంగా ఏపీలో ఆయన ఓడిపోతారని జోస్యం చెప్పారు. 10% బీజేపీ ఓడిపోతుంది. అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీస్గా వస్తాయి. అది ఒక మంచి పరిణామం. కేంద్రంలో దాదాపు 400 సీట్లు చెప్పేసి అని పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నిటి కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. మహారాష్ట్రలో అదే పరిస్థితి. కేంద్రంలో రాజకీయ మార్పిడి తథ్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. డబుల్ ఇంజన్ అని చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఇట్టి పరిస్థితులు లేదు అన్నయ్య. కరెంట్ కాల్కులేషన్ చెప్తాను నేను. దానికి కారణం లేకపోలేదు. మోడీ ఉపన్యాసాల సరళి ప్రారంభంలో, మధ్యలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపన్యాస సరళి చూస్తే మాకు అర్థమైపోతుంది ఓడిపోతాడని. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి శక్తి ఉండదు. అది గ్యారెంటీ. ఎన్ని సీట్లు వస్తారని నేను చెప్పలేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అంత పొజిషన్ రాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ పై కూడా కాదు. రాజకీయ కక్షతోటి చర్యలు తీసుకోవడం తప్ప నిజమైన నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపలేశారు. వాళ్ళు 100 కోట్ల రూపాయల స్కామ్ అది. జార్ఖండ్ ముఖ్యమంత్రి 2-3 వేల కోట్ల రూపాయల నుంచి. ఆదివారం రోజు సెలవు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్ బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే. సీఎం వైఎస్ జగన్పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు.
ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూటమి శ్రేణులు పహారా ఉండాలి. నాగబాబు. కేంద్రం ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యం. సిపిఐ నేత నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.